అది చూస్తే ఆ పిక్చర్లు చూస్తే మనకి ఆ స్టోరీ అర్థమైపోతుంది అన్నమాట. అలా ఉంది. నెక్స్ట్ వచ్చి ఆత్మదర్శనం అండి. ఇది మన ఆత్మదర్శనం. ధర్మాత్మ, దేవాత్మ, పుణ్యాత్మ, మహాత్మ, ఇలా మన హ్యూమన్కి సంబంధించింది అండి. ఇది మన ఆత్మదర్శనం అండి. ఇది కాలదర్శనం. ఇది కాలదర్శనం అన్నమాట. చూడండి, కాలదర్శనం. నెక్స్ట్ దీంట్లో అంటే మన లైఫ్ స్టైల్ అన్నమాట. ఋతుచక్రం, వర్షచక్రం, మానవ చక్రం, ఇవన్నీ అండి. త్రేతాయుగం మొత్తం పునర్జన్మల చక్రం. చూడండి, పునర్జన్మల చక్రం కూడా ఉంది దీంట్లో. మన బాడీ టు డెడ్ బాడీ అన్నమాట. చూసారా, ఇలాగున్నాయి చూడండి. చూడండి, ఇది వైల్డ్ హెడ్ క్వార్టర్స్ అన్నమాట. బ్రహ్మకుమారీస్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్ అండి ఇవన్నీ. చూసారండి, ఇది జ్ఞానామృత దర్శనం అన్నమాట. అంటే మన జ్ఞానానికి సంబంధించిన దర్శనం. చూడండి, మన మానవుల లైఫ్ స్టైల్ అండి. ఎంత బాగా చేశారు చూడండి. అంత చేతితో చేసిన శిల్పాలతో నేటివిటీగా చేసిండేదన్నమాట. అంటే మన కళ్ళకి కట్టినట్టు చూపించేది. నెక్స్ట్ వచ్చి భారత ఉత్థాన పతన దర్శనం. చూడండి, అంటే ఇది రామాయణానికి సంబంధించిన చాప్టర్ ఇది. చూడండి, రాముడు, సీత, రావణాసురుడు. చూడండి, ఎంతంతే రామాయణము మనకి క్లియర్గా చూపించేస్తున్నారు దీంట్లో. ఇంత వీడియో పెట్టేది వద్దులే, మాట్లాడొద్దులే. నేను మళ్ళీ అది సాంగ్స్ పెట్టేస్తామంతా. సాంగ్స్ పెట్టేద్దాం. చూడండి, అది యోగధార దర్శనం. అంటే మన యోగాకు సంబంధించినది వ్యాయామాలు. చూడండి, మెడిటేషన్ గురించి, స్లీపింగ్, మ్యూజిక్ వింటే ఎన్ని టెన్షన్లు ఉన్నా కూడా మన మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది కదా, అదనమాట. చూడండి, అంటే మన ఫ్యామిలీది భర్త, భార్య, పిల్లలు, ఫ్రెండ్షిప్, మదర్ చాప్టర్ అన్నీ ఉన్నాయండి దీంట్లో. చూడండి, అష్టశక్తుల దర్శనం. నెక్స్ట్ దివ్య గుణాల దర్శనం. చూడండి, కృష్ణుడు, ఆ ఆవుల బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయి చూడడానికి. ఎంత బాగున్నాయో. ఆవు దూడ ఎంత ముద్దుగా కనిపిస్తున్నాయో. ఇది నెక్స్ట్ సంపూర్ణ జీవన దర్శనం అండి. సంపూర్ణ జీవన దర్శనం. చూడండి, షిరిడి బాబా గారు, సత్యసాయి బాబా, వివేకానందుడు, మదర్ తెరిసా. చూడండి, మదర్ తెరిసా గారు. అంటే వీళ్ళందరూ ప్రముఖులు అన్నమాట.
సూర్యసన్న ముక్త జీవన దర్శనం అంటే మన మనిషిలో ఉండే కోణాలండి. అంటే స్మోక్ చేస్తే, డ్రింక్ చేస్తే, అన్నీ మనకున్న చెడు అలవాట్లతో మనం ఎలా నాశనం అవుతామో అనేదానికి ఇది చూడండి ఎంత బాగా ఇది చేసేసినారు. మనిషికి ఉండే దురలవాట్లు అన్నీ దీంట్లో ఎంత బాగా చూపించినారు అంటే మనకు చూస్తేనే ఆటోమేటిక్గా ఓ ఇలా అని అర్థమైపోతుంది. చూడండి ఇక్కడ నుంచి కిందకి చూస్తే ఎలాగుందో చూడండి వ్యూ ఒకసారి. చూడండి ఇప్పుడు మనం కింద నుంచి ఇలాగ వచ్చాము. చూడండి వివిధ మాతృత్వం అండి, ఇది మాతృత్వ దర్శనం. జ్ఞానయోగ విద్యా దర్శనం అంటే మన చదువు ఎడ్యుకేషన్ గురించి. చూసారా ఎంతో బాగుంది. ఎసెన్స్ చూడండి శ్రీకృష్ణుడు బోధించేదండి, అర్జునుకు బోధిస్తున్నాడు అన్నమాట. కర్మయోగ దర్శనం. హిందీ వేరే చేస్తాను మనకి. ఒక్కసారి చూడండి, ఇది అంటే శివలింగం లోపల అనమాట. ఇది పైన చూడండి, ఇది లైట్లన్నీ క్లోజ్ చేసి చూస్తే ఎంత బాగుంటుందో చూడండి ఒక్కసారి. పైనండి శివలింగం లోపల